ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ తాను అసెంబ్లీకి వస్తానని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే రెండేళ్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపించి కడిగి పారేసిన దాఖలాలు లేవు. సో కేసీఆర్ వచ్చిందే 2 సార్లు, ఒకసారి ప్రమాణ స్వీకారానికి, మరోసారి బడ్జెట్ పద్దులు ప్రవేశపెడుతుండగా వచ్చి ఆ కాగితాలు తిరిగేసి చూశారు, కానీ ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. సో ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారనేటువంటి ఒక గుడ్ న్యూస్ని అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి కేసీఆర్ చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నిన్న ముఖ్య నేతలతో, మాజీ మంత్రులతో, మాజీ ఎమ్మెల్యేలతో, ప్రస్తుత ఎమ్మెల్యేలతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపైన ఆయన మాట్లాడుకొచ్చారు. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల విషయంలో ఎటువంటి చొరవ తీసుకో, ఎటువంటి ఉద్యమాలకు తెరలేపాలన్న విషయం పైన ఆయన మాట్లాడడం జరిగింది. సో ఎటువంటి ప్రజా ఉద్యమాలకు తెరలేపాలి, ప్రజా ఉద్యమాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ ప్రజల్లో ఎలా అందుబాటులో ఉండాలనే విధంగా పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేశారు నిన్న.